ఏ దేశమైనా కూడా ఫస్ట్ చదువుకి ఇంపార్టెంట్ ఇస్తుంది కదా. మనం పాకిస్తాన్ గురించి వింటున్నప్పుడు పిల్లల్ని ఆ చదువుకు దూరం చేసి వాళ్ళలో మొత్తం కూడా ఒక ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు చేస్తుంటే ఏమి ఫ్యూచర్లో కూడా పిల్లల భవిష్యత్తు ఏమి? వాట్ ఇస్ ద పాకిస్తాన్? అసలు పాకిస్తాన్ డబ్బా. పాకిస్తాన్కి తినడానికి తిండి లేదు, చెప్పినా కదా. పాకిస్తాన్ ఇగ్నోరెంట్ కంట్రీ. పాకిస్తాన్కి ఉట్టి ఫెనాటిక్ ఫెలోస్, పాకిస్తాన్కి ఉట్టి ఇస్లామిక్ వార్ ఆ పిల్లలకి రెడీ చేస్తారు. ఇస్లామిక్ వార్ అని, జిహాద్ అని. నేను 100 సార్లు మా సీనియర్స్కి అడిగిన, ముస్లిం సీనియర్స్కి, ఎవరికి టోటల్ ఇస్లాం మీద అవగాహన ఉంటుంది. అరే వీళ్ళు చేస్తున్న పని కరెక్టా? తో వాళ్ళు క్లియర్ కట్ చెప్పినారు. ఇస్లాం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం మేము ఫాలో చేస్తాం. ఒకటే బుక్ ఖురాన్. ఆ ఖురాన్లో క్లియర్ రాసి ఉన్నది, ఎవరైనా ఇన్నోసెంట్కి నువ్వు సంపితే లోకం మానత్వంకి సంపేలాగా ఉన్నది. యు ఆర్ నాట్ అ ముస్లిం. ఖురాన్ అంటే హ్యూమానిటీ, ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే లవ్, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్. ఇది ఎక్కడ రాసి ఉన్నది రా భయ్? ఈ లంగ ఫెలోస్ చేసే డ్రామాకి మాలాగా అందరు ముస్లిమ్స్ బద్నాం ఉన్న వరల్డ్లో 0.111% ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు చేసే హర్కత్లు, ఎందుకంటే ప్రతి ఒక్క పేరు ముస్లిం. ఒసామా బిన్ లాదెన్ ముస్లిం, మౌలానా మసూద్ అజహర్ ముస్లిం, కసబ్ ముస్లిం, హాఫిజ్ సయీద్ ముస్లిం, రౌఫ్ ముస్లిం, బిలాల్ ముస్లిం, హుసేన్ ముస్లిం, హసన్ ముస్లిం, అందరు లంగన కొడుకులు ముస్లిమ్స్. కానీ యాజ్ పర్ ఖురాన్ దే ఆర్ నో ముస్లిమ్స్. రాంగ్. మా ఖురాన్ ఒప్పుకోదు. ఖురాన్ సాక్రిఫైస్. ప్రాఫిట్ మొహమ్మద్ రాసినారు ఖురాన్లో. ఖురాన్లో ఎక్కడైనా ఈ టెర్రరిస్ట్ల లంగన కొడుకులు చేసేది రాసి ఉన్నది? చూపించేయండి నాకు. దానికోసం నాకు తిక్క. ఈ టెర్రరిస్ట్ అంటే చెప్పేది, ఎందుకంటే ఈ టెర్రరిస్ట్కి పెంచుతున్నారు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అంటే టోటల్ పాకిస్తాన్. ఏం చేస్తున్నారు వీళ్ళు? సో ఈ ఫాల్తున్న కంట్రీ డిస్ట్రాయ్ కావాలి. వీళ్ళకు మనం ఈడ్స్తే, చెప్తున్నా మీ ఛానల్ ముందు, ఇట్లనే హాఫ్ ఇడ్సేస్తే 99% కూడా ఇడ్సేస్తే ఈ 1% మళ్ళీ 2 yearsలో బ్యాక్ వస్తుంది. పగాని వస్తారు. అరే హిందువులు వచ్చి సంపినర్రా అని చెప్తారు అక్కడ మద్రసాలో. ఎవరు బాబ్రీ మస్జిద్కి డెమాలిష్ చేస్తారు, వాళ్ళు మనకు వచ్చి సంపినారు. మీ అయ్యకి, మీ అమ్మకి, మీ నాన్నకి సంపినారు, మీ తమ్ముడికి, మీ అన్నకి చెప్తారు వీళ్ళు. సో నరేంద్ర మోదీ గారు, నో పాలిటిక్స్, వీఆర్ వన్, ఓన్లీ వన్, అండ్ 140 crores ఒకటే చెప్తుంది, నౌ ఆర్ నెవర్. ఇట్లాంటి టైం మళ్ళీ రాదు. ఫినిష్ పాకిస్తాన్. సో మీరు అన్న ప్రకారంగా ఇంకో 12 రోజులు కనుక అసలైన యుద్ధం మొదలైతే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది? కొంత భయం కూడా ఉంటుంది కదా. భయం ఉన్నది, కానీ నేను ఎంత చూసి మొత్తం మన ఎల్ఓసి దగ్గర ఉన్న ఊర్ల మీద దాడి చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కెమెరా మీద వచ్చి మా మదర్కి, మా పిల్లలకి, నా భార్యకి, నా సీనియర్ ఫాదర్కి షెల్టర్లో పెట్టి మేము ఇండియా కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ. ఇక్కడనే వచ్చింది ప్రాబ్లం పాకిస్తాన్కి. అదే వ్యతిరేకిస్తున్నారు కదా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా. అందరు ఒక్కటే అంటున్నారు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సింపుల్. వాడు ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాం, మనం దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి ఒక మిలిటరీ, ఇట్లాంటి ఒక గవర్నమెంట్, ఇట్లాంటి ఒక ప్రధానమంత్రి, ఇట్లాంటి ఒక ఈక్వేషన్, ఇట్లాంటి ఒక యూనిటీ, ఫినిష్ పాకిస్తాన్. ఎస్ ఫిరోజ్ ఖాన్ గారు, మతం అనే ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓల్డ్ సిటీ, మన హైదరాబాద్లో ముస్లిమ్స్ పాపులేషన్ చాలా ఎక్కువ కదా. ఓల్డ్ సిటీలో పీపుల్ సైకాలజీ ఎట్లుంది అంటే, అవునన్నా కాదన్నా అక్కడ ఒక ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిమ్స్, ఎక్కడో ఒక చోట అనిపిస్తుంటుందా అంటే ఒక ఉద్వేగభరితమైన ఒక లోపటి నుంచి ఒక ఫీలింగ్ తన్నుకొస్తుంటుందా? ఈ ఇష్యూలో మీకు క్లియర్గా చెప్తా. ఈ వన్ ఇష్యూ ముస్లిమ్స్ టోటల్
యునైటెడ్ అండ్ విత్ అవర్ కంట్రీ. అట్లే ఉందా ఇప్పుడు? ఇండియాతోనే ఉన్నారు, ఇండియాతోనే ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లింకి నేను ఎవరికైనా అడిగితే రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, వాళ్ళు ముస్లిమ్స్ గారన్నా, వాళ్ళు ముస్లిమ్స్ గారన్నా, రాంగ్ 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 రాంగ్. లేకుంటే నాలాగా వ్యక్తి ఆగడు, చెప్పేస్తా. ఇప్పుడు దాకా మీరు 10 times మీ ఛానల్కి చెప్పినా కదా. ఎందుకంటే ఆ దేవుడు అక్కడ ఉన్నారు, ఒక అల్లా, ఒక ఆల్మైటీ. అతను ఆ దాంతో వాటితోనే భయపడతాను, వేరేతో భయపడను. కట కట కటక నేను చెప్పేస్తా. కానీ నేను చూసిన, గ్రౌండ్లో పోయి చూసిన. సో అందరు ముస్లిమ్స్కి ఒక ఫీలింగ్ ఉన్నది, పాకిస్తాన్ టెర్రరిజంకి పెంచి పోసినాడు, తప్పు చేసినాడు, ఇన్నోసెంట్లీకి ఇట్లా చంపవద్దు, ఇది రాంగ్, మన ఖురాన్లో లేదు, రాంగ్ రాంగ్ రాంగ్. ఆర్థికంగా ఎంత దెబ్బతినే అవకాశం ఉంటుంది, సామాన్య జనం పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం. సాక్రిఫైస్ చేయాలి అంతే. జనాలు రెడీ ఉన్నాం, ఫైనాన్షియలీ సాక్రిఫైస్, ఎకానమికల్గా సాక్రిఫైస్, వీఆర్ రెడీ, అందరు రెడీ. సో దానికోసమే నేను చెప్తున్నా, ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్నది ఈ ఇండియాలో, ఇట్లాంటి ఒక మిలిటరీ మనకు ఉన్నది. దానికి పాకిస్తాన్ మిలిటరీ కంపారిజన్ లేదు. మన ప్రధానమంత్రి కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్. సో పాకిస్తాన్తో కంపేర్ చేస్తే 100% మనం స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి, మొత్తం ఇండియా సపోర్ట్లో వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోదీ మీరు ముందుకు పోండి, మేము మీ వెనక ఉంటాం, దేశం ఇంపార్టెంట్, తర్వాత రాజకీయం చేసుకుందాం, ఇప్పుడు నో రాజకీయం అని ఆల్ పార్టీ డిసైడ్ అయింది. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. సో ఫినిష్ చేసేయి. అంటే ఎంత ఎట్లున్నారంటే, అంటే మీరు చెప్తుంటే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. తెలుగు వీర జవాన్ మరణించారు కదా విశాఖపట్నం అనుకుంటా. అయినప్పటికీ కళ్ళతో చూస్తూ కూడా మాజీ సైనికులు ఉన్నారు కూడా, మాకు అవకాశం ఇస్తే మేము ఇప్పుడు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నామనే మాట ఎంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది అసలు. ఎస్ ఆ ఫీలింగ్. ఎందుకంటే ఇది సత్యమేవే జయతే వార్, ఇది జస్టిస్ వార్, ఇది ఒక మహాభారత్, రైట్? ఎట్లా ఘుసాయించి రావణ్ సీతమ్మకి తీసుకువెళ్ళిపోయినాడు, అప్పుడు ఎట్లా పోయింది మన హనుమాన్ ఫౌజ్, అట్లనే ఇది. సో ఇది దానికోసమే వరల్డ్ మన ఫేవర్లో ఉన్నది, ఆల్ టాల్ లీడర్స్ మన ఫేవర్లో ఉన్నారు. ఎవరు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు. చైనా కూడా మెల్లగా ఏదో దొంగలాగా మద్దతు చేస్తున్నది, ఏదో టర్కీ దొంగలాగా చేస్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు.